రకమైనటువంటి ప్యాకేజీని ఇవ్వగలిగాం. కష్టాలు ఉన్నాయి, వాళ్ళ కష్టాలు చూస్తే గుండె తరుక్కపోతుంది. వాళ్ళు నిలబెట్టాలి, ఆత్మవిశ్వాసం కలిగించాలి, మళ్ళా వాళ్ళని నిలదొక్కునే విధంగా చేయడం మా బాధ్యత. అందుకని ఇవన్నీ చేశాం. ఇది అయిన తర్వాత 21వ తారీఖు మళ్ళీ అన్ని దిక్కళ్ళు అన్ని డివిజన్లో 179లో మా వాళ్ళు మీటింగ్లు పెడతారు. అప్పుడు లోపల కాన్సన్ట్రేట్ చేస్తారు. చేసిన తర్వాత ఇవన్నీ కూడా చేసి లాస్ట్ నేను ఒకటే చెప్పాను, చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టమని. చివరి వ్యక్తికి న్యాయం చేసి వాళ్ళు నిలదొక్కునే ధైర్యాన్ని కల్పించి ఆ తర్వాత కూడా ఒక ప్రత్యేకమైన ఎఫర్ట్ పెడతాం. నేచర్ ద్వారా, ప్రకృతి ద్వారా ఎవరైతే విక్టిమ్స్ అయ్యారో అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఆలోచించి కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. రెండోది, ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండడానికి ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేస్తాం. దాంట్లో రాజీ లేదు. దానికి కూడా రేపు ఎల్లుండో కేబినెట్ కూడా డిస్కస్ చేస్తాం. చేసి దానికి ఎలాంటి చట్టం తేవాలో తీసుకొచ్చి టోటల్గా, ఎందుకంటే కృష్ణాలో రెండు పక్కల 2 సమస్యలు ఉన్నాయి. ఒక పక్క బుడమేరు వల్ల కొల్లేరుకు వాటర్ పోతుంది. ఏదైతే బుడమేరు బైపాస్ డైవర్షన్ స్కీమ్ ఒకటి ఉంది, బీఆర్సీ డైవర్షన్ స్కీమ్, బీఆర్ఎస్, అది వీటీపీఎస్ ద్వారా కృష్ణానదికి వస్తుంది. అయితే కృష్ణానదిలో నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు అది పొంగితే ఆ నీళ్లు లోపల పోయే పరిస్థితి రాదు. మళ్ళా కొల్లేరులో మళ్ళా నీళ్లు కానీ వస్తే అది కూడా ప్రాబ్లం ఉంటుంది. దీనికి కూడా ఆలోచిస్తున్న, వీలైతే కిందనేమైనా తీసుకుపోయి కృష్ణానదిలో వదిలిపెట్టచ్చా అని. బుడమేరు వాటర్ కూడా లోయర్ లెవెల్లో, అప్పుడు బ్యాలెన్సింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మాకు ఒక ఎప్పటి నుంచో అవగాహన ఉంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ చేశాం కాబట్టి ఇంకా క్లారిటీ వచ్చింది. ఎన్ని విధాలా చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బుడమేరు కానీ టోటల్గా క్లీనప్ చేస్తే 95%, 99% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రిస్క్ లేకుండా ఉండడానికి ఏమేం చేయాలనో ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించి ఇంకా కొంచెం ప్రికాషన్ తీసుకుంటాం. కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు, బుడమేరుకు పైన ఒక ప్రాజెక్టు కట్టేదానికి ఎప్పుడో ప్రపోజల్ ఉంది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఏదో అడ్డం పెట్టాడు. అక్కడ బోర్డు కూడా వేసి ఫౌండేషన్ వేసింది మా ఎమ్మెల్యే తిరువూరు పోయి అది చూపించాడు, ఇది జరిగిందని. అవి కూడా ఒక ఐడియా ఉంది. అన్ని కూడా అనలైజ్ చేసి ముందుకెళ్తాం. ఇది బ్రాడ్గా ఈ విషయంలో మేము చేసిన పని. రేపు ఎల్లుండి వస్తుంది. మొత్తం ఎంత అవుతుందని నేను ఆలోచించడం లేదు, ఎట్లా ఆదుకోవాలని ఆలోచిస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. కష్టాల్లో ఉండే వాళ్ళు ఆదుకోవడం మా బాధ్యతగా భావించాం. మేము కష్టపడమే కాదు, మా వాళ్ళందరూ కష్టపడ్డారు. నేను ఒక్కడే కష్టపడడం కాదు, మా మంత్రులు కష్టపడడం కాదు, సీనియర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎవ్రీబడి స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్. దగ్గర 2,60,000 అంతేనా, 67,000 మొత్తంగా అర్బన్ రూరల్ 7 lakhs పాపులేషన్, 2,67,000 ఏదో ఉంది. ఫ్యామిలీస్ 2,67,000 ఎంత ఉంది అది చూడండి ఒకసారి. చూసాను ఉంది. ఎస్, 2,72,727 మొత్తం 2,72,727 కుటుంబాలు. దీంట్లో తక్కువ నష్టం, ఎక్కువ నష్టం అన్నీ ఉన్నాయి. ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఇవి, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మొత్తం. అవన్నీ ఇస్తాం, ఆల్ సర్టిఫికెట్స్ అన్ని ఇస్తాం. దానికి కూడా ఒక ఇది పెడతాం, డ్రైవ్ పెట్టి వాళ్ళకు కూడా ఇస్తాం. విద్యార్థులకందరికీ పుస్తకాలు కూడా ఇస్తాం. విద్యార్థులకు కూడా ఇది విద్యుత్ బిల్లులు 1 month రీషెడ్యూల్ చేస్తాం. లాస్ట్ టైం అడిగారు, చెప్పాం. 1 month రీషెడ్యూల్ చేసి అంత లోపల ఈ డబ్బులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం చేసింది అనేదాన్ని అడుగుతున్నాం. వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడే ముందుగానే ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు.